హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసరికి నేనైతే ఫుడ్ డెలివరీస్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో అంతా ఫుడ్ డెలివరీస్ అండ్ కొన్ని రైడ్స్ అయితే ఉంటాయి. సో మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి, కన్ఫర్మ్ గా మీకు ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. అది లేకుండా అయితే ఉండదు అనుకోండి. నా వీడియోస్ వచ్చాయంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అది లేకుండా అయితే ఉండదు. సో చూస్తూనే ఉండండి. అండ్ నేను రేపటి నుంచి అయితే నా ₹1,00,000 డ్రీమ్ అండ్ గోల్ గురించి అయితే మాట్లాడతాను. నా ₹1,00,000 గోల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ₹1,00,000 సంపాదించాలనేసి. సో రేపటి నుంచి అయితే ఆ వీడియోస్ అయితే వస్తాయి. సో ఎవరైతే ఈ వీడియో అయితే చూస్తున్నారో త్వరగా మీరు ఏం చేస్తారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం కన్ఫర్మ్గా ఉండాలి. ఒకవేళ మీకు నచ్చలేదంటే డిస్లైక్ చేయండి, కన్ఫర్మ్గా ప్రాబ్లం ఏం లేదు. నాకు అర్థమవుతుంది మీకు ఏది నచ్చుతుంది నచ్చట్లేదు అనేసి. సో నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, చాలా మంది ఉన్నారండి ఈ ఫీల్డ్స్లో ఇలా చేసేవాళ్ళు, కానీ నేను చేస్తున్నా కంటే మీకు అసలు నచ్చుతుందా లేదా అనేది తెలియాలి కదా. సో దానికోసము సో మీరైతే లైక్ లేదా డిస్లైక్ అయితే చేసేయండి, ఓకేనా? ఓకే ఓకే ఏం గుంటలరా అయ్యా. సో నేనైతే ఆర్డర్ అయితే పికప్ చేసుకుంటాను. సో గైస్, నేనైతే రెస్టారెంట్ దగ్గరకు అయితే పికప్ వచ్చేసాను. అండ్ ఫుడ్ ఆర్డర్ అయితే పికప్ చేసేసుకుందాం. 8285 భయ్యా, 8285. థ్యాంక్ యూ. 228 rupees, 1752. సో డ్రాప్ వచ్చేసరికి 6.7 కిలోమీటర్స్ అయితే ఉంది. 13 minutes ఇచ్చేద్దాం. తీసుకెళ్ళి అయితే డెలివర్ చేసి ఈరోజైతే మ్యాక్సిమం నేను ఫుడ్ ఆర్డర్స్ కొట్టడానికి అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. సో ఫుడ్ ఆర్డర్స్ అయితే చేసి త్వరగా స్టార్ట్ అయితే అయిపోవాలి. ఏం చేస్తాం, దీన్నే మనం మంచి డెలివరీ బాక్స్గా వాడుకోవాలి. దానికంటే ఏం చేయలేం. సో లెఫ్ట్ సో గైస్, నేనైతే స్టార్ట్ అయితే అయిపోయాను. అండ్ 6.6 కిలోమీటర్స్ అయితే ఉంది చెప్పా కదా. అండ్ నేనైతే డెలివర్ చేసే టైంలో అయితే మళ్ళీ కెమెరా అయితే ఆన్ చేస్తాను. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను అసలు బ్రేక్ అయితే తీసేసుకున్నాను, లిటరలీ మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చూద్దాం. సో గైస్, మనమైతే మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయాము, డెలివరీ స్పాట్కి. అండ్ నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోవాలను, వాళ్ళు అయితే డెలివర్ చేసేద్దాం. భయ్యా 1901 Tower 5 Tower 5 1901 1. సో ఇట్లయితే మనం నెంబర్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లోకి ఇట్లా చూస్తారు కదా, క్యాడెన్సా అండ్ ఇలాంటి వాటిలోకి వెళ్ళాలంటే మనం నెంబర్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చేసి మనకు అప్రూవల్ వస్తే మాత్రం మనం డెలివరీ అయితే చేసి వచ్చేయచ్చు. कस्टमर कॉल करूं भैया? ऊपर कॉलो नहीं है ना? ठीक है, किधर जाना है? हेलो मैम, अप्रूवल दे दो मैम, गेट के पास हूँ. सेम फ्लैट है ना? 19 फ्लोर. किधर? वो लेंगे करके बोले थे, हम क्या कर सकते हैं. సో మనమైతే డెలివర్ అయితే చేసేసాము. ఫస్ట్ ఆర్డర్ మంది అండ్ డెలివరీ అనేసి కొట్టేస్తున్నాను. అండ్ మనకి ఎంత వచ్చింది, 6.71 కిలోమీటర్స్ అయితే చేసాము. అండ్ మనకి ఎంత వచ్చింది, సో మనకి ఎంత వచ్చిందంటే 65 rupees, 65.39 అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాము. ఇక్కడ నుంచి బయటకు వచ్చేయండి, ఇక్కడ కాదు. అండ్ ఇట్లా అయితే పెట్టేసుకుని బయటికి వెళ్ళి అయితే వెయిట్ చేద్దాం మనం.
एग्जिट किधर है? గైస్ ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది, పికప్ అయితే చేద్దాం అనుకున్నా, సో మిస్ అయితే అయిపోయింది. సో 3 kilometers పోవాల్సి వస్తుంది, ఎందుకంటే నేను ఉన్నది కొంచెం చూసారు కదా ఎట్లుంది ఏరియా. సో ఇలాంటి ఏరియాలో ఉన్నా కాబట్టి పోవాల్సి వస్తుంది. చూద్దాం, నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. వస్తే కన్ఫర్మ్గా పికప్ చేసుకుని అయితే వెళ్ళిపోతాను, నేను వెళ్ళైతే డెలివరీ చేస్తాను. ఎందుకంటే ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక పని చేయడమే బెస్ట్ అండి. సో దానికోసము అట్లీస్ట్ మనం బండి తోలుతున్నాం కానీ మనం డెలివరీ చేస్తున్నాం, మనం అక్కడికి వెళ్ళి వెయిట్ చేసినా ఓకే, కానీ ఖాళీ కూర్చుంటే మనకు డబ్బులు రావు కదా. గైస్ ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది మనకు, నేనైతే పికప్ అయితే చేసాను. పికప్ చేసి అయితే నేనైతే స్టార్ట్ అయ్యాను ఇప్పుడే. అండ్ ఎక్కడి వరకు వస్తుంది ఏంది అనేసి అంటే 7 kilometers వచ్చేసి డ్రాప్ అయితే ఉంది. అండ్ మీకు వ్యూ ఎట్లా వస్తుందో అయితే నాకైతే ఐడియా అయితే అస్సలు లేదు, వ్యూ ఎట్లా వస్తుంది మీకు అసలు ఏందనేది. అండ్ నేనైతే అడ్జస్ట్ చేస్తాను దానికి, మీరైతే కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. నేనైతే మ్యాక్సిమం వ్యూ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో జస్ట్ బిగినర్ మిస్టేక్స్ అనుకోండి. నేనైతే కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఓ కరెక్ట్గా ఆటో వాళ్ళ దగ్గర పికప్ వేసాడు. ఎట్లా ఆటో వాళ్ళ దగ్గర భలే జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీలో. తలనొప్పి ఎలక్ట్రానిక్ సిటీ కానీ ఎటు సైడ్ అయినా కానీ భలే తలనొప్పి అసలు. रैपिडो हाँ ओटीपी भैया 3.70 1 मिनट हेलमेट ले लो नीचे 1 मिनट हेलमेट पहन लो भैया సో మనమైతే స్టార్ట్ అయితే అయిపోయాము అండ్ 6.3 కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసరికి 12:33 అయితే డ్రాప్ అయితే అయిపోద్ది. ఈ రైడ్స్లో వచ్చేసరికి మనీ అనేది చాలా త్వరగా అయితే వస్తుంది అండ్ దీంట్లోకి వచ్చేసరికి ఫుడ్ డెలివరీస్లో తక్కువగా రావడం అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం మనకి ఎంత వస్తుంది అనేసి. అండ్ నేనైతే గట్టిగానే లాగుతున్నా బండి అనేది. త్వరగా అయితే డ్రాప్ చేస్తే మనము త్వరగా అయితే వెళ్ళొచ్చు కదా. స్లో డౌన్ ర్యాపిడో అయితే స్లో డౌన్ అనేసి అంటున్నాడు. సరే స్లోగానే వెళ్దాం. డ్రాప్ టైంలో అయితే నేనైతే క్యామ్ అయితే ఆన్ చేస్తాను. సో గైస్ రైడ్ అయితే డ్రాప్ అయితే చేసాను అండ్ ఇక్కడికి వచ్చేసరికి 6.95 కిలోమీటర్స్ అయితే వచ్చాను. 93 రూపీస్ అయితే చూపించింది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకోటి అయితే వస్తుంది ఫేజ్ 2కి 55 రూపీస్. సో యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను. ఫుడ్ ఆర్డర్ ఇది యాక్సెప్ట్ అయితే చేసాను అండ్ నేనైతే డెలివరీ అయితే చేసేస్తాను అండ్ ఇక్కడ అయితే డ్రాప్ చేశాను. సో ఇది ఎక్కడ వరకు ఉందో చూద్దాం. 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది. స్టార్ట్ అయితే అయిపోదాం. A few moments later. సో గైస్ ఇందాకది ఫుడ్ డెలివరీ అయితే ఇచ్చేసాను. ఫుడ్ ఆర్డర్ అనేది డెలివరీ అయితే ఇచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయాను మళ్ళా. సో ఇంకొక ఆర్డర్ అయితే తగిలింది 2 కిలోమీటర్స్ పైనే వచ్చింది అనుకోండి. అయినా తీసేసుకున్నాను ఎందుకంటే ఖాళీగా ఉండడం కంటే అది చేయడమే మేలు, ఏదో డెలివరీ చేయడం అనేసి అయితే తీసుకున్నాను. సో తీసుకొని అయితే వెళ్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే మనకు ఒక రింగ్ రోడ్ టైప్ అనుకోండి అది ఒకటి వస్తుంది. బట్ నెక్స్ట్ లెవెల్ కొట్టచ్చు కార్నరింగ్స్ అన్ని ఇక్కడ. సో మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసరికి టోల్ ప్లాజా మనది ఎలక్ట్రానిక్ సిటీ హైవే దగ్గర నుంచి వచ్చే టోల్ ప్లాజా వచ్చేసరికి ఇది వచ్చేసి. సో ఎవరెవరైతే హైవే యూజ్ చేస్తూ ఉంటారో ఫ్లైఓవర్ అనేది, సో ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చి సో వీళ్ళైతే మనకు అక్కడ టోల్ కట్టేసి వెళ్ళిపోతారు. బైక్స్ కూడా టోల్. మరి బెంగళూరులో నెక్స్ట్ ఇదంతా మామూలు వాళ్ళు కాదు, వీళ్ళంతా ఉండాల్సిన వాళ్ళే, మంచి వాళ్ళే. సో నేనైతే చెప్పా కదా రోడ్ అనేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది చూడండి. సో ఇదే ఆ రోడ్డు. ఇక్కడ మీరు కన్ఫామ్గా 120 కూడా కొట్టచ్చు. సో నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు ఇక్కడైతే. అండ్ మనకైతే 50కి రాస్తున్నాడు. సో మనం దానిపైనే ఉన్నాము కానీ నెక్స్ట్ లెవెల్లో చేయొచ్చు. నెక్స్ట్ లెవెల్. మన దగ్గర పెద్ద బండి లేదంటే ఉంటే నెక్స్ట్ లెవెల్లో కార్నరింగ్ కొట్టచ్చు మనము. కొన్ని చిన్న చిన్న మూమెంట్స్ కూడా మంచి హ్యాపీనెస్ని ఇస్తాయి అనుకోండి.
సో గైస్ నేనైతే ఇక్కడికి లొకేషన్ దగ్గరికి అయితే అరైవ్ అయిపోయాను. అండ్ లాపినో పిజ్జాస్ ఇదే అనుకుంటా. సో ఇక్కడ నుంచి అయితే పికప్ అయితే చేసుకుందాం త్వరగా పార్క్ చేసేసి. అరైవ్డ్. సో గైస్ మనమైతే పికప్ అయితే చేసుకున్నాము 2 పిజ్జాస్ తీసుకెళ్ళి డెలివరీ అయితే చేసేద్దాం. అండ్ సూపర్ ఫాస్ట్ డెలివరీ మామూలుగా ఉండదు మనతో. సో ఎవరబ్బా మంచి మజా చేస్తున్నారు. XUV 500 500 తీసుకొని మజా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్తో పాటు, మామూలుగా కాదు. సో గైజ్ మనమైతే రెస్టారెంట్ లొకేషన్ అయితే రీచ్ అయితే అయిపోయాము. అండ్ రెస్టారెంట్ వచ్చేసి బోబా భయ్యా. ఓకే ఇదా? ఓకే సో ఇది అనుకుంటా రెస్టారెంట్ బోబా భాయ్. ఓకే ఇదే వెళ్ళండి. పోయి అయితే ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాం త్వరగా. అరైవ్ కొట్టేసాం. 11 minutes. సో ఇట్లా ఉంటుంది గైస్, చెప్పా కదా. సో ఫుడ్ ఆర్డర్స్లో వచ్చేసరికి మనకు ఎంత వెయిటింగ్ టైం వేస్తాడంటే అంత వెయిటింగ్ టైం వేస్తాడు మనకు. చూడండి 11 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను కనిపిస్తుందా కనబడట్లేదు తెలియట్లేదు, అది ఫోటో ఫోకస్ అయిందా లేదా. ఇప్పుడు చూడండి 11 minutes వెయిట్ చేసి ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళాలి. చూడండి 50 rupees బయట సంపాదించడానికి కూడా ఎంత కష్టపడాల్సి వస్తుందో చూడండి. చదువుకునే టైంలో ఇది తెలియదు, కానీ తర్వాత అందరికి తెలిసి వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మన వాహనం. ఎలక్ట్రానిక్ సిటీ రోడ్లు మొత్తం ప్రశాంతంగా ఉంటాయి. అండ్ మనమైతే ఇక్కడ కంపెనీస్ దగ్గర అయితే ఉన్నాము. మన ఐటీ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఈ రోడ్స్ అనేవి భలే ప్రశాంతంగా ఉంటాయి అసలు. చూడండి అసలు. సో గైస్ మనకైతే ఫుడ్ ఆర్డర్ ఇస్ రెడీ అనేసి అయితే వచ్చేసింది. సో మనమైతే వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. भैया 0471 कब करेगी? अभी दिया वो अप्रूवल मेरे को. थैंक यू. ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ 1లో అయితే పిక్ చేశాను. దగ్గర బేగూర్ వరకు అయితే వెళ్తున్నాను, ఏఐసిఎస్ బ్లాక్. సో టీ ఒకటి తాగేద్దాం అనేసి అయితే ఇక్కడైతే ఆగాను. అండ్ అన్న దగ్గరికి వెళ్ళి ఒక టీ అయితే తాగేసి ఇక్కడ, అండ్ నేనైతే స్టార్ట్ అయితే అయిపోతాను ఇక్కడ తాగేసి. అండ్ కొంచెం చలిగా ఉంది. సో దానివల్ల అయితే టీ అయితే తాగుదాం అనుకున్నాను. టీ తాగేసి అయితే కలుద్దాం. గ్యాంగ్ అయితే ఇక్కడ ఉంది. చెయ్ చింటూ చెయ్ చింటూగా రీచ్ అయితే కొట్టేద్దాం. అండ్ కస్టమర్ కాల్ అయితే చేసేద్దాం. हाँ भैया इधर आपका लोकेशन के पास ही है भैया. या ठीक है. भैया OTP बता दो ना. థ్యాంక్ యూ. సో మనమైతే ఇంకొక ఆర్డర్ అయితే డెలివర్ చేసాము. సో నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. 250 రూపీసే మనం సంపాదించింది. సో గైజ్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను నేను. ఇందాక ఫుడ్ డెలివరీ ఇచ్చా కదా, అప్పటి నుంచి ఒక్క ఆర్డర్ లేదు అసలు మోగను కూడా మోగలే ఫోన్ ఏందో. సో నేనైతే కొంచెం మెయిన్ రోడ్లోకి వెళ్ళి అయితే వెయిట్ చేస్తాను కాస్త ఆర్డర్స్ వచ్చేంత వరకు. ఎందుకంటే ఒకదే దగ్గర అట్లా ఉండడం కూడా మంచిది కాదు. సో కొన్ని కిలోమీటర్స్ అయితే వేస్ట్ అవుతాయేమో చూద్దాం. మనకు మెయిన్ రోడ్కి వెళ్ళాక కూడా రాకపోతే అప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లాన్ అనేది చేద్దాము. అండ్ సో గైజ్ మనకైతే ఇంకొక ఆర్డర్ అయితే పడిపోయింది. అండ్ ఇది వచ్చేసరికి మనకు ఒక 4 kilometers వెళ్ళామా డ్రాప్ చేసి డెలివరీ అయితే చేసేయచ్చు. అండ్ ఇది వచ్చేసరికి 4 minutesలో అయితే మనమైతే వెళ్ళేది పికప్ అయితే చేసుకోవాలి.
సో ఏం నోరు తరపడుతుంది చెప్తుంటే. సో అట్లేం లేదులేండి, ఒక 4 minutes అయితే వెళ్ళి పికప్ చేసుకొని డెలివరీ అయితే చేసేద్దాము. నీలాద్రి రోడ్లో అయితే పడింది. యాక్చువల్గా ఇదంతా ఏంటంటే విలేజ్ ఏరియా టైపే అనుకోండి. ఇది వచ్చేసి కొంచెం సిటీ లాగా ఉంటుంది. అండ్ అవుట్స్కట్స్కి వెళ్తే మనకు రైట్ సైడ్లో వెళ్తే మొత్తం విలేజెస్ టైపే. వెళ్ళైతే పికప్ అయితే చేసుకుందాం. సో ఫుడ్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను, రెస్టారెంట్ దగ్గరికి. ఇక్కడ రెస్టారెంట్ ఏముంది, ఇంత రోడ్ గల్లీజ్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ రెస్టారెంట్ ఏముందో తెలియదు. లిటిల్ ఈస్టా, డోంట్ నో ఎక్కడ ఉందబ్బా రెస్టారెంట్. ఇక్కడే చూపిస్తా ఉంది ఇది. ఓకే, సో ఇదైతే క్లౌడ్ కిచెన్ అనుకుంటా. క్లౌడ్ కిచెన్ దగ్గరకు అయితే వచ్చేసాము. भैया 0492 हाँ फुड शुड भी रेडी करके दिखा रहा है. $4.2 kilometers అయితే ఉంది. డెలివరీ అయితే చేద్దాం. అండ్ ఎలక్ట్రానిక్ సిటీ నీలాద్రి రోడ్లో అయితే పడింది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మ్యాక్సిమం నేనైతే ఇంకొక ఎన్ఎస్లో అయితే వ్లాగ్స్ అయితే పెడతాను. అండ్ దీంట్లో అయితే ఫుడ్ డెలివరీ వ్లాగ్స్ వస్తాయి, దాంట్లో అయితే నార్మల్ వ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఎవరెవరైతే ఇంకా ఇది చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి కంటెంటే ఉంటుంది, జెన్యూన్ కంటెంటే. మీకు ఇలాంటి కంటెంట్ అయితే ఏముండదులేండి, జెన్యూన్ కంటెంటే ఉంటుంది. ఎవరైతే ఇంకా చేసుకోలేదో చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. యా కొన్నిసార్లు ఇట్లా ఇవ్వాల్సి వస్తుంది, ఏం చేయలేం, ఇవ్వాల్సిందే కదా. मैम OTP बता दो. थैंक यू मैम. సో గైస్ ఇట్లయితే మన డెలివరీ కూడా అయిపోయింది. ఇంకొక ఆర్డర్ కూడా మోగింది మనకు, తీసేసుకున్నాం. పిజ్జా హట్ అంట. వెళ్ళిపోదాం. పిజ్జా హట్కి అయితే రీచ్ అయితే అయిపోయాను. సో ఆన్ టైం ఉందా రెడీ, 6 minutesలో రెడీ అయితే అవుతుందంట. ఒకసారి వెళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేసేసుకుందాం. नीचे बेल भी बजा दी मैंने. OTP नहीं. 3664. थैंक यू. Sorry, 3864. थैंक यू. गुड नाइट. సో గైజ్ మనకైతే ఇంకొక రైడ్ అయితే తగిలేసింది. అండ్ నేనైతే 3:30 కూడా అయిపోయింది. అండ్ నాకు ఉపవాసం టైం అయితే స్టార్ట్ అయిపోద్ది ఇంకా 4 కల్లా. సో నేనైతే ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి అయితే మనకు తగిలింది రైడ్ అనేది. అందుకే యాక్సెప్ట్ అయితే చేసాను. అండ్ ఇక్కడ నుంచి అయితే దారి లేదు మనకి, ఇంకెక్కడి నుంచి ఉంటుంది దారి మనకు. సో గైజ్ నేనైతే లాస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసి సిల్గుబోర్డ్కి అయితే వచ్చింది. అండ్ నేనుండే ఏరియా BTM కాబట్టి దగ్గరే. సో నేనైతే డ్రాప్ చేసి ఇంకా స్ట్రైట్ నా ఏరియాకి అయితే వెళ్తున్నా. ఎందుకంటే టైం వచ్చేసరికి 3:49 అయితే అయిపోయింది. అండ్ ఇంకొక రైడ్ మనం అయితే ఇంకా ఆఫ్ డ్యూటీ అవుతాం.
సో టైం వచ్చేసి 3:49 అయితే అయిపోయింది అండ్ నేనైతే ఉపవాసం అనేది స్టార్ట్ చేయాలి ఇంకెళ్ళేసి. సో ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసరికి 359 రూపీస్ దీంట్లో, అండ్ ఒక 60 రూపీస్ వేసుకోండి, అండ్ 410, అండ్ ఊబర్లో ఇంకొక రైడ్ అయితే వచ్చింది, అది ఒక 60 రూపీస్ రైడ్ అయితే వచ్చింది. సో అటు ఇటు కలిపి 500 అయితే వచ్చాయి నాకు ఈ రోజుకి. అండ్ నేను పనిచేసిన అవర్స్ వచ్చేసరికి దగ్గర 4 అవర్స్ అయితే పని చేశాను. సో 4 అవర్స్కి నాకు 400 అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు చూడండి ఉపవాసం టైం కదా, కన్ఫర్మ్గా ఆర్డర్స్ అనేవి తగులుతాయి ఈ టైంలో. సో చూడండి వస్తానే ఉన్నాయి. సో సరే గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టడా బాయ్.